హాయ్ అండి. నమస్తే అందరికీ. నేను మీ ప్రవళిక పొడి. వెల్కమ్ టు ప్రవళిక పొడి అఫీషియల్. ఇవాల్టి స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఉప్మా పెసరట్టు. రోజు ఒకేలాంటి టిఫిన్ కాకుండా ఒకసారి ఇలా స్పెషల్‌గా ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలతో సహా ప్లేట్‌ని ఖాళీ చేస్తారు. ఈ 2 కాంబినేషన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు. బయట హోటల్ నుంచి తెచ్చుకునే కంటే ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్‌గా ఉప్మా పెసరట్టు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఉప్మా పెసరట్టు కోసమని ఒక 10 గంటల ముందు అంటే నైట్ నేను ఈ పెసలను నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను పెసలు తీసుకున్నాను కానీ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గ్లాస్‌ని చూపిస్తున్నా కదా! ఈ గ్లాస్‌తో ఒక 2 గ్లాసుల పెసలని తీసుకొని నానబెట్టుకున్నాను. వీటితో పాటు బియ్యం కూడా ఒక 10 గంటల ముందు అంటే నైట్ నానబెట్టుకున్నాను. సేమ్ పెసలు ఎలా నానబెట్టుకున్నానో బియ్యం కూడా అలానే నానబెట్టుకున్నాను. ఫస్ట్ మీకు పెసలు ఏ గ్లాస్‌తో తీసుకున్నానో అన్నది చూపించాను కదా! అదే గ్లాస్‌తో అటు ఇటు కాకుండా సేమ్ 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకున్నాననమాట. వీటిని మనం నైట్ నానబెట్టుకుంటే ఇలా మార్నింగ్‌కి మెత్తగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని నైట్ అంతా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 2 సార్లు కడిగేసుకోవాలి. నేనైతే వీటిని ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం నానబెట్టి కడుక్కున్న పెసలని బియ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని 3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. అలాగే దంచి పెట్టిన అల్లం, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్ వేసి కొంచెం వాటర్‌ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అంతా ఒకేసారి వేసే కంటే ఇలా మధ్య మధ్యలో మిక్సీ ఆఫ్ చేసి వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా! ఇలా మెత్తగా దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని లోతుగా ఉండే గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఈ పిండి అంతటిని యూస్ చేయట్లేదు. ఇందులో సగం దోసలు వేసి మిగతాది ఫ్రిడ్జ్‌లో దీన్ని స్టోర్ చేసుకుంటాను. మీరు కూడా ఈ పిండిని ఒక 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ పిండిని ఎక్కువసేపు బయట ఉంచకుండా వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. లేదు అంటే పిండి అన్నది పులుపు వచ్చి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఒక కప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అన్నమాట. దీన్ని ఒక కప్‌కి తీసుకొని ఈ కడాయిలో వేసి లైట్ గోల్డెన్ కలర్ అంటే కొంచెం పచ్చి వాసన అన్నది పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేగించుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. లేదు అంటే రవ్వ అన్నది అడుగు మాడిపోవటం జరుగుతుంది. చూసారు కదా! ఇలా గోల్డెన్ కలర్ వేయించుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి. మరొకసారి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. మనం టిఫిన్ చేసేటప్పుడు ఆయిల్‌కి బదులు నెయ్యి వేసుకుంటే టిఫిన్ టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక నిడువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసి లైట్‌గా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు పోపులని వేసుకోవాలి. ఇక్కడ నేను మినపగుళ్ళు, శనగపప్పు, ఆవాల్ని వేసి కొంచెం కలుపుతూ వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసిన అల్లం, 3 గుండగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి మరొకసారి ఫ్రై చేసుకొని 10 నుంచి 12 రెమ్మల వరకు కరివేపాకు వేసి కలుపుతూ ఇలా లైట్‌గా వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇందులో ఇప్పుడు మనం సుజీ రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3:30 కప్పులు వాటర్‌ని వేసుకోవాలి. ఇక్కడ కొలత అన్నది గుర్తుపెట్టుకోండి. ఒక కప్పు సుజీ రవ్వకి 3:30 కప్పులు వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ అనేవి ఇలా బాయిల్ అయ్యాక ఇందులో ఒక స్పూన్ సాల్ట్‌ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఉప్మాకి మీరు చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా వాటర్ అనేవి హీట్ అయ్యాక ముందుగా వేగించిన సుజీ రవ్వని వేసుకుంటున్నాను. రవ్వ వేసుకునేటప్పుడు కలుపుతూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. అంతా ఒకేసారి వేసామంటే అడుగు పట్టేసి ఉండలు కట్టేస్తుంది. ఇలా వాటర్ అనేది కొంచెం ఇంకిపోయి రవ్వ అన్నది ఇలా మెత్తగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉప్మా అన్నది మరీ గట్టిగా కాకుండా కొంచెం జాడుగా ఉన్నప్పుడే దించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని పాన్ అనేది కొంచెం వేడయ్యాక కొంచెం వాటర్‌ని చిలకరించుకోవాలి. ఇలా వాటర్‌ని చిలకరించాక ఒక స్పూన్‌కి అయినా చాక్‌కి అయినా ఉల్లిపాయని ఇలా రౌండ్‌గా కట్ చేసి ఆయిల్‌లో ముంచుకొని పాన్‌కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఉల్లిపాయనే కాదు బంగాళదుంపని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక 2, 3 గరిటెలతో వేసి మధ్య నుంచి చివరి వరకు ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేశాక గుండగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఈ పెసరట్టు అంతటా వేసుకోవాలి. వేసుకొని చుట్టూ ఆయిల్‌ని వేసి పచ్చిగా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా చేసుకున్న ఉప్మా అన్నది ఉంది కదా! ఇలా ఈ పెసరట్టు మీద వేసుకొని అంతా గరిటెతో ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ పెసరట్టుని ఇలా మడిచి ఒక ప్లేట్‌లో పెట్టుకొని వేడి వేడిగా తింటే ఆహా! స్వర్గం అనిపిస్తుంది.
ఎప్పుడు రొటీన్‌గా ఇడ్లీ, మినపదోస కాకుండా ఇలా ఒకసారి బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా పెసరట్టు చేసి చూడండి. ఫ్యాన్స్ అయిపోతారు. సో వీడియో చూసారు కదా! వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.